సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ మీ పేరు సార్? నా పేరు పెద్దాడు వెంకటరమణ. ఓకే సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు పూర్తయింది సార్. 8వ నెల రన్నింగ్లో ఉంది. ఎలా ఉంది సార్ చంద్రబాబు గారి పరిపాలన? పరిపాలన అడ్మినిస్ట్రేషన్ చాలా బాగుందండి. ఓకే. కాకపోతే ప్రజలు ఏమన్నారండి, మనకి కొత్త పింఛన్లు ముసలాళ్ళు భర్త చనిపోయారు కదండి, ఓకే, వాళ్ళ పింఛన్లు సవరణ అని చెప్పి దాన్ని లేట్ చేద్దాం వాళ్ళ పబ్లిక్లో బాగా వ్యతిరేకం వస్తుందండి. ఓకే. ఒక కొత్త పింఛన్లు భర్త చనిపోయిన వాళ్ళకి కొత్త పింఛన్లు ఇవ్వకపోయినా భర్త చనిపోయిన వాళ్ళకి వెంటనే పింఛన్ ట్రాన్స్ఫర్ పెడితే మనకు ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి అదొకటి చేస్తే ప్రజల్లో ముసలాళ్ళ మొక్కలు ఆనందపడతారండి. ఓకే సార్. సార్ ఇప్పుడు చూసుకుంటే ఏదైతే 8 నెలల పరిపాలనలో వ్యతిరేకత వచ్చిందని చెప్పి వైఎస్ఆర్సీపీ వర్గంలో మాట్లాడతాను, నిజంగా ఏదైనా దాంట్లో వ్యతిరేకత వచ్చిందా? వ్యతిరేకత అసలు వైసీపీ వాళ్ళు అంటా సరిపోరండి. ఎందుకంటే వాళ్ళు చేయింది ఏం చేశారండి వ్యతిరేకతకి? వైసీపీ వాళ్ళు ఒక రోడ్డు వేసారా, ఒక డ్రైనేజ్ కట్టారా, ఏమి చేయాలి? ఒక్కొక్కరు ఇండస్ట్రీలు తెచ్చారా, ఏం తెచ్చారని చెప్పమని ఉన్నాయని పారిపోయింది మొత్తం పెడతానికి. కానీ మన రాష్ట్రానికి ఎవరు రాలా, బెదిరిపోయారు అందరూ. మన రాష్ట్రం పెట్టుబడి పెట్టాలి బాబాయ్, దండం బాబాయ్ అయిపోయింది, పారిపోయారండి. అది సార్. ఇప్పుడు చూసుకుంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ప్రెస్ మీట్లో సూపర్ 6 పథకాలు ఇవ్వడం కాస్త కష్టతరంగా ఉంది, అయినా సరే మేము ఎలాగైనా సరే సూపర్ 6 పథకాలు ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తే వీళ్ళు కొంతమంది దాన్ని వేరేలాగా మార్చి ఇదిగో సూపర్ 6 పథకాలు చంద్రబాబు నాయుడు ఎగ్గొట్టేస్తారని చెప్పి ప్రజల్లో దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి వారికి మీరు ఏ సమాధానం చెప్తారు సార్? ఏమంటే ప్రజలకి చంద్రబాబు నాయుడు ఆయన అంటే మంచి గౌరవం ఉంది, లోకేష్ బాబు అంటే మంచి ఇష్టం ఉంది, పవన్ కళ్యాణ్ అంటే బాగా లైక్ ఉంది, బీజేపీ మీద గౌరవం ఉంది. వీళ్ళ ముగ్గురు కలిపి చేస్తారు తెలుసుకోవటం. కాకపోతే నేను ప్రజల ముందు రోడ్లు చూస్తున్నారు. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళి అడగమండి, ప్రజల ముందు ప్రజలు రమ్మానండి, ప్రజలు చెప్తారు. రోడ్లు వేస్తున్నారు, డ్రైనేజ్. ఇప్పుడు ఎమ్మెల్యే గారు మా స్థానిక ఎమ్మెల్యే బయటకు బుజ్జి గారు, చంటి గారు, రాధాకృష్ణ గారు ఎమ్మెల్యే గారు ఎక్కగానే ముందు ఏళ్ళు రోడ్లన్నీ బాగు చేశారు. ఆ ప్రజలు ఆనందపడుతున్నారు. ప్రజల మొఖం నవ్వు ఉంది. ఒక ఆటో డ్రైవర్ కానీ, ఒక లారీ డ్రైవర్ కానీ, బండి మీద ఫ్యామిలీ వెళ్ళాలన్నా ఆనందంగా వెళ్తున్నాం. అమ్మ ఈ 5 సంవత్సరాల గవర్నమెంట్ ఒక రోడ్డు లేదు, ఏం లేదు, దరిద్రులు. ఒక రోడ్డు వేయాలి, గోతులు గుంటలో ఆ చేపలు పట్టుకునే వాళ్ళు అట్లా దరిద్రంగా ఉంటుంది మాట రోడ్డు. ఆ 5 సంవత్సరాల్లో ఇవాళ బ్రహ్మాండంగా ప్రజలు చెప్పుకుంటున్నారు. కాదు ప్రజలు కూడా అన్నారు ఇస్తారు, కాకపోతే నిదానంగా ఇస్తారు. పరిపాలన జరుగుతుంది కాబట్టి హామీలు అమలు అవ్వాలంటే ఇంకొక సంవత్సరం నాకు తెలిసి అలా ప్రజల నోట్ల నుంచి వస్తుంది, పబ్లిక్ లో మేం కాదని చెప్పేది. పబ్లిక్ ఏమన్నారంటే ఇంకో సంవత్సరం నుంచి 26 గారి నుంచి మొదలెడతారు, 27 గారి మొదలెడతారు అంటున్నారు. కానీ మొదలెడతానండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లో ఏమంటున్నాడంటే, నేను ముందే చెప్పా చంద్రబాబుని నమ్ముకుంటే మిమ్మల్ని నట్టేట ముంచేస్తాడు, పథకాలు ఇవ్వడని 10 సార్లు చెప్పా, మీరు ఎన్నారా, ఓట్లు వేసుకున్నారు, మీరు అనుభవించండి అన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడంటే, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నిజంగా మీకు మనస్సాక్షి అనేది ఉంటే కనుక మీకు ఒక సూటి ప్రశ్న, మీరు కళ్ళబొల్లి మాటలు చెప్పడం, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు క్రియేట్ చేసి మాట్లాడడం కన్నా కాస్త మనస్సాక్షితో ఒక్కసారి నేను అడిగే సూటి ప్రశ్న సమాధానం చెప్పండి. ఈ 8 నెలల పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ప్రకారం ఏ పనైనా చేయకుండా పక్కన పెట్టేశారా? ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు సూపర్ 6లో పథకాలు ఏవైతే ఉన్నాయో అందులో 2 పథకాలు అవలంబించారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు. కేవలం 8 నెలల పరిపాలన అయిందంతే. 7 నెలలు పూర్తయింది, 8 నెలలు రన్నింగ్ లో ఉంది. ఈ ఫిబ్రవరి వరకు దాటితే 8 నెలలు పూర్తయినట్టు. ఈ 8 నెలల పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారిలో ఎందుకు మీకు ఎంత ద్వేషం కలగజేస్తా ఉన్నారు? ఎందుకు చంద్రబాబు గారి పరిపాలన మీద ఎంత బురద జల్లి రాజకీయాలు చేస్తా ఉన్నారు? కనీసం 1 సంవత్సరం కూడా అవ్వలేదు కదా. అన్న మాట ఏది నెరవేర్చుకుంటే ఏది ఆగారు? ఎందుకంటే బురద జల్లి రాజకీయాలు చేస్తారు? ప్రజలు ఎందుకంటే ప్రలోభ పెట్టే విధంగా మాట్లాడతారు? గతంలో మీకు 150, 160 సీట్లు ఇచ్చి మీకు అధికారం ఇచ్చినప్పుడు 5 సంవత్సరాలు మీరు ప్రజల కోసం ఏం చేశారో, మేము అది చేస్తాం, ఇది చేస్తాం, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీరు ఎన్నెన్ని మాటలు చెప్పారో, చివరాఖరికి మీ యొక్క రాజకీయ పరిస్థితి ఏ రకంగా అయిపోయిందంటే 24 ఎలక్షన్లో 11 సీట్లు పరిమితం అయ్యారు. ప్రజలకు నచ్చితే ప్రజలు నెత్తి మీద పెట్టుకుంటారు, అదే ప్రజల్ని మోసం చేస్తే నట్టేట ముంచేస్తారు అన్న విషయాన్ని మీకు 11 సీట్లు వచ్చిన తర్వాత ప్రతి రాజకీయ నాయకుడు తెలిసి ఉంటుంది. ఎందుకంటే అధికారం మాకు శాశ్వతం మీరు అంటున్నారు కదా, మళ్ళీ వచ్చే 30 ఏళ్లలో నేనే సీఎంని, నేను తప్ప ఇంకెవడో సీఎం అవడన్నట్టు మాట్లాడుతున్నారు కదా. సరే, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇష్టానుసారంగా మాట్లాడతారు, కానీ ప్రజలే అంతిమ తీర్పు అన్న విషయం ఆ ఎలక్షన్ టైంలో వస్తుంది, గుర్తుకొస్తుంది కదా. ఆ ప్రజలే కదా తీర్పు ఇచ్చేది. ప్రజలు చూసుకుంటారులే ఎవరు ముఖ్యమంత్రిని చేయాలి, ఎవరు ప్రతిపక్షాలు కూర్చోబెట్టాలి, అసలు ప్రతిపక్షం హోదా కూడా ఇవ్వకుండా ఎవరిని పక్కకు గెంటేయాలో ప్రజలు తెలుసు. ఈరోజు మీకు ప్రతిపక్షం కూడా లేకుండా చేశారంటే గత 5 సంవత్సరాలు మీరు ప్రజల పక్షాన్ని వ్యవహరిస్తే తీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీరు మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారా? పథకాలు ఎగ్గొట్టారా? చెప్పండి, ఏ పథకాలు ఎగ్గొట్టారో చెప్పండి. సూపర్ 6లో పొందుపరిచిన ప్రతి పథకాలు
5 సంవత్సరాల పరిపాలన పూర్తి అయిపోయిన తర్వాత ఎగ్గొట్టేశారు అన్న ఒక పద్ధతి ఉంది. కేవలం తిప్పి కొడితే కనీసం ఆంధ్ర రాష్ట్రంలో 7 నెలల పరిపాలన పూర్తయింది. ఈ 7 నెలల పరిపాలనలో అన్న క్యాంటీన్లు ఒక్క నిదర్శనం ఒకటి చాలదా? ప్రతి పేదవాడికి అన్నం నోటికాడు కూడందిస్తా ఉన్నారంటే ఇది ఒక్కటి చాలదా? చంద్రబాబు గారు పేదల పక్షాన వ్యవహరించే నాయకుడు అని చెప్పడానికి 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేశారు. ఇది చాలదా? 4,000 రూపాయలతో ఈ రోజున ప్రతి కుటుంబం కలకల్లాడుతా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ అభివృద్ధి పని సరిపోదా? మీ కళ్ళు కనబట్టలేదా? మళ్ళీ మీరు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తారా? అన్నా మాట ప్రకారం ప్రతి ఒక్కటి చేసుకుంటూ వస్తున్నారు. ఈ రోజున కూటమి ప్రభుత్వంలో ఒకరి మీద ఒకరు అవగాహన కలుపుకుంటూ చక్కగా పరిపాలనని నీట్గా తీసుకెళ్తా ఉండంటే ఎందుకంటే బురద జల్లే రాజకీయాలు చేస్తారు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వెంట్రుకు కూడా పీకలేరు, నన్ను ఎవడేం చేయలేడు, కార్యకర్తలకు నేను అండగా ఉంటా అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. నిన్నగాక మొన్న కార్యకర్తలకు మీరు ఏం అండుకున్నారు సార్? కార్యకర్తల్ని మీరు పక్కన పెట్టారు కాబట్టి మీ పులివెందుల నియోజకవర్గంలో అదే కార్యకర్తలు మిమ్మల్ని టమాటాలు పెట్టి రాయిలు పెట్టి కొట్టడానికి రెడీ అయ్యారు. ఎందుకు రెడీ అయ్యారు? పార్టీ కార్యకర్తల్ని సరిగ్గా పట్టించుకోనే లేని నువ్వు రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తావయ్యా జగన్మోహన్ రెడ్డి అంటూ ఏం చేశారు? నీ ఇంటి మీదకి నీ మీదకి దౌర్జన్యంగా వచ్చారు. ఈ సరిపోవా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఎలాంటి నాయకుడు, చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి నాయకుడు చెప్పడానికి? చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడు. అన్నా మాట ప్రకారం ప్రతిదీ చేసుకుంటా వస్తారు. సూపర్ 6 పథకాలు అవలంబించడానికి కాస్త కష్టతరంగా ఉంది. అయినా సరే మేము అన్నా మాట ప్రకారం ప్రతి సూపర్ 6లో ఉన్న పథకాలన్నీ అవలంబించి చూపిస్తాం. ఎన్ని అడ్డంకులు వచ్చినా చేసి చూపిస్తాం. కాస్త టైం పడుతుంది అని చెప్పన్నారు తప్ప నేను పథకాలు ఎగ్గొట్టేస్తా, మిమ్మల్ని అది చేస్తా ఇది చేస్తానని చెప్పలేదే. మీలాగా నవరత్నాలను పెట్టి ఇచ్చేదేంటో 2 పథకాల, ఏదో ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తం నేనే పోషించేసా, అందరు నేనే కాపాడేసినట్టు ఏదో 5 సంవత్సరాలు నేను ఏలేసాను, రాజ్యాన్ని ఏలేసాను, ఈ వచ్చే 5 సంవత్సరాలు కూడా నేనే అన్నట్టు వైనాట్ 175 అని చెప్పి ఎగిరారు కదా. చివరి కట్ చేస్తే ఏమైంది? 11 సీట్లకు పడ్డారు. ఆలోచించుకోండి. ఇలాగే రెచ్చగొట్టే మాటలు మాట్లాడుకుంటా ప్రజల్ని ప్రలోభపెట్టే విధంగా చేస్తూ ఉంటే వచ్చే ఎలక్షన్లో కనీసం మీరు గెలుస్తారా అనే డౌట్ కూడా వస్తుంది సార్. జగన్మోహన్ రెడ్డి సార్ కాస్త ఆలోచించుకోండి. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, గెలవడం కోసం రాజకీయాలు చేయొచ్చు, కానీ రాజకీయంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా రాజకీయాలు చేయడం అంటే కరెక్ట్ కాదు. బాగా అబ్జర్వేషన్ చేయండి. గెలవడం కోసం మీరు బాగా రాజకీయాలు చేశారు, చాలా డ్రామాలు ప్లే చేశారు. కోడికత్త డ్రామా అన్నారు, బాబాయ్ గొడ్లపోటు అన్నారు, తర్వాత ఉంది కదా రీసెంట్గా గులకరాయి డ్రామా ఆడారు. సో గెలవడం కోసం అనేక డ్రామాలు ఆడారు, అనేక రాజకీయాలు చేశారు. కానీ గెలిచిన తర్వాత రాజకీయాలు చేయకూడదు. ఎవరి పరిపాలనలు చేసుకోవాలి, ఓటమి నుండి పాఠాలు నేర్చుకోవాలి. ఓడిపోయినవాడు ఈరోజు ఓడిపోయిన తర్వాత మీరు ఓటమి గురించి పాఠాలు నేర్చుకోవట్లా. ఓడిపోయినా సరే ప్రత్యర్థుల్ని ఎలా మట్టు కనిపించాలని చెప్పి ఉద్దేశంతో పనిచేస్తున్నారు. కాబట్టి మీకు ప్రజల మీద ఎటువంటి నమ్మకం లేకుండా పోయింది. ప్రజలు మిమ్మల్ని నమ్మకపోవడం ప్రధాన కారణం అదే. మీరు చేసే పని ఏంటి? ఏం చేస్తా ఉన్నారు? అరే ఓడిపోయేవరా నాయన, మేము అన్ని పథకాలు చేసాం, ఇన్ని అభివృద్ధి చేసాం, అటు చేసామని చెప్పి అంటున్నాం, కానీ ప్రజల్లో మనకు ఎందుకు వ్యతిరేకత వచ్చింది, అసలు రేపటి రోజున మనం గెలుస్తామా లేదని చెప్పి ఈ అంశాల మీద మీరు చర్చించుకోవడం మానేసి ఈ యొక్క ఓటమి గురించి తెలుసుకోకుండా మీరు కూటమి ప్రభుత్వం విమర్శించుకునేలాగా కూటమి ప్రభుత్వం మీద వాళ్ళ మీద వీళ్ళ మీద బురదజల్లి రాజకీయాలు చేసుకుంటా ఉన్నంత మాత్రాన ప్రజలు మిమ్మల్ని నెత్తిరి పెట్టుకుంటారనుకున్నారేంటి? మేము ధర్నాలు చేసేస్తాం, ప్రజల్లోకి వస్తాం, ప్రజల్లో తిరుగుతాం, పార్టీని బలోపేతం చేస్తాం, అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి అంటారు కదా. కేవలం మాటలు మాత్రమే పరిమితం అవుతున్నారు తప్ప చేతల్లో మీరు ఏమి చేయలేరు సార్. వెంట్రుక కూడా పేకలేరు. 2.0 ఏంటో చూపిస్తానని చెప్పి అంటారు కదా. మీరు చూపించేలాగా కూటమి ప్రభుత్వాన్ని 4.0 కింద చేసుకొని పరిపాలనని ఇంకో నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లి చూపిస్తారు. మీరు 2.0 దగ్గర ఆగిపోయారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. 4.0 అంటే ఎలా ఉంటుంది? అప్గ్రేడ్ వెర్షన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మన 4G మొబైల్స్ వచ్చినాయి, ఒక సంవత్సరం 2 సంవత్సరాలు 5G 6G ఇలా వస్తాయి. సో అప్గ్రేడ్ అయిపోయినట్టు టెక్నాలజీ ఎలా ఇంప్రూవ్ అవుద్దో పరిపాలన కూడా అలాగే ఇంప్రూవ్ అవుద్ది. మీరు ఇంకా 2.0 దగ్గర ఆగిపోతారు. అంటే ఇంకా మీరు అందుకోవాల్సింది ఎంత ఉంది? ఇంకా 2.0 డబుల్ వేసుకుంటే 4.0 రావాలంటే మీకు ఇక రాజకీయ సన్యాసం తీసుకుంటే తప్ప వేరే భవిష్యత్తు ఉండదు. సో ఇప్పటికైనా ప్రజల పక్షాన్ని వ్యవహరించండి. ఎక్కడ ఎందుకు ఓడిపోయామో, ఈ రకంగా ఎందుకు ఓడిపోయామని చెప్పి వాటిని తెలుసుకొని ఓటమి కారణాలు ఎత్తుకొని మీ యొక్క పార్టీని బలపరుచుకుని అడుగులు వేయండి. అంతే తప్ప బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు చేసుకుంటా కూటమి ప్రభుత్వం విమర్శిస్తే కనుక ఖచ్చితంగా రాబోయే మీకు గట్టి బుద్ధే చెప్తారు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.